కన్నమయ్య జిల్లా పేరంపల్లిలో యువతిపై యాసిడ్ దాడి జరిగింది. గణేష్ అనే ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేసి యాసిడ్ పోశాడు. బాధితురాలని బెంగళూరులోని వైదేహి హాస్పిటల్కు తరలించి చికిత్స చేయిస్తున్నారు. నిందితుడు మదనపల్లి టీడీపీ నాయకుడు మురళీ కుమారుడిగా గుర్తించారు. 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన పోలీసులు నిందితుడు గణేష్ కోసం గాలిస్తున్నారు. ప్రేమోన్మాది దాడి ఘటనపై పూర్తి వివరాలు మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, ప్రేమోన్మాది ఈ గణేష్ని పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అలాగే బాధితురాలు ప్రస్తుత హెల్త్ కండిషన్ ఎలా ఉంది మూర్తి? సిద్ధు, ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడినటువంటి గౌతమి ప్రస్తుతం బెంగళూరులో ఉన్నటువంటి వైదేహి హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ప్రస్తుతం ఆమె కొంత కోలుకుంటున్నట్టుగా సమాచారం ఉంది. ఏదైతే నిన్న ప్రేమికుల రోజు సందర్భంగా ఏదైతే ప్రేమోన్మాది గణేష్ అతి కిరాతకంగా వ్యవహరించాడు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం పరిధిలోని గుర్రంకొండ మండలం ప్యారంపల్లిలో ఆమె ఇంట్లో ఉండగా ఒక్కసారిగా ఆమె పైన కత్తితో దాడి చేసి ఆమెను యాసిడ్ తాగించేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే ఆమె పైన 3 కత్తిపోట్లతో పాటు యాసిడ్ బలవంతంగా తాగించడంతో ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి అయితే ఆందోళనకరంగా ఉంది. నిందితుడు గణేష్ కోసం అయితే ప్రస్తుతం 4 బృందాలు ప్రస్తుతం గాలిస్తూ ఉన్నాయి. అతను పట్టుకునేందుకు జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా అధికార కూటమి ప్రభుత్వానికి సంబంధించి టీడీపీ నేత మురళీ కుమారుడిగా మదనపల్లికి సంబంధించినటువంటి మురళీ కుమారుడు గణేష్ కావడంతో అతని అరెస్టుకు సంబంధించి కొంత రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇంత పైశాచిక ఆనందం పొందుతూ ప్రేమోన్మాది దాడి చేసినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పటికే మహిళా సంఘాలు పెద్ద ఎత్తున మండిపడుతున్నటువంటి పరిస్థితి. గణేష్ను బహిరంగంగా ఉరితీయాలి, మహిళలపై దాడి చేస్తూ ఉంటుంటే చూస్తూ ఊరుకోకూడదు అంటూ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఘటనలు ప్రేమోన్మాదులు ఇటు మహిళలపైన అత్యాచారాలు కావచ్చు, మహిళలపైన దాడులు కావచ్చు పెరిగిపోతుండడం పట్ల పెద్ద ఎత్తున ఇటు మహిళా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా గణేష్ కోసం అయితే ప్రస్తుతం 4 బృందాలు అయితే గాలిస్తూ ఉన్నాయి. సిద్ధు.